ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. సో మనం ఆల్రెడీ సైఫ్ అలీ ఖాన్ ఇష్యూ గురించి చాలా వీడియోలు మాట్లాడుకున్నాం మన ఇద్దరం. అయితే ఇప్పుడు తాజాగా ఏమైందంటే 5 రోజులకే బయటకు వచ్చిండు. అసలు ఏదైనా ప్లానింగ్ జరిగిందా? ఆ రోజు పిల్ల ఇంట్లో లేకపోవడం ఏంది, అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఘోరమైన చర్చాంశం ఏమైంది, అసలు ఏమై ఉంటది అసలు వాళ్ళ మధ్యలో? అది మాట్లాడుకునే ముందు మనం మీర్పేట హత్య కేసు కుక్కర్ వాడు పొడి చేశాడు, రేపాడు, అది కూడా ఎవరికి అర్థం కనిపిస్తుంది. అవును, అట్లా చేసిండు అని. దాన్ని వదిలేస్తే పఠోడి ఫ్యామిలీ నుంచి వచ్చిన సైఫ్ అలీ ఖాన్ వీళ్ళు రాజవంశీయులు. అవును, తెలుసు కదా. అవును, ఇప్పటికీ ప్రభుత్వానికి కప్పం గడుతున్న విషయం లేదు. ఇప్పటికి కూడా సామంతరాజులు వీళ్ళు. ఎస్, వాళ్ళ రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉండేదానికి, వాళ్ళకు స్వాతంత్రంగా వాళ్ళు బ్రతకడానికి, వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా బ్రతకడానికి ప్రభుత్వానికి కప్పం గడుతున్న వంశం. వేల కోట్ల ఆస్తిపరులు. ఓకే, సరే, దాన్ని వదిలేస్తే దాన్ని కాసేపు పక్కన పెడితే, ఓకే, బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక 35-40 ఏళ్ల నుంచి సినిమా జర్నలిజంలో ఉన్నా కాబట్టి అప్పుడు ఎలా ఉండేదంటే సినిమా పబ్లిసిటీ రీతులు. అప్పటికి మనం ఈ యూట్యూబ్ ఛానల్ రాలేదు, ఈ ఛానల్స్ రాలేదు, ఓన్లీ ప్రింట్ మీడియా ఉండేది. ఎవరు కూడా సినిమా వాళ్ళ మీద విమర్శలు చేసేవాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు మన ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీ కానీ, తమిళ ఇండస్ట్రీ కానీ, ఇక్కడ కర్ణాటక, కేరళ తీసుకున్నా కూడా ఇది సౌత్ వాళ్ళందరూ ఆరోగ్యకరమైన జర్నలిజం, ఎవరి మీద కూడా ఎలాంటి వార్తలు రాసేవాళ్ళు కాదు. ఓకే, ఎందుకంటే చాలామంది విజయశాంతి పెళ్లి చేసుకుంది అనే విషయం ఏ పేపర్లో రాలేదు. అది మీడియాకు తెలుసు, మేనేజ్ చేశారు, ఎవరు రాయలేదు. కొన్ని రిక్వెస్ట్ చేసుకుంటే ఇవేవి రాయరు. ఆరోగ్యకరమైన జర్నలిజం అని ఏదో బెడ్షీట్ కప్పి పడుకోబెట్టారు. కానీ బాలీవుడ్లో అలా కాదు. బాలీవుడ్లో వాళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళ గురించి రివర్స్ రాయించుకునేవాళ్ళు. పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ ఫలానా హీరోయిన్ కు ఫలానా హీరోకు జింగిడి అని రాయించుకునేవాళ్ళు. అంత చదివేవాళ్ళు. అరే వాళ్ళ దగ్గర ఉందో లేదో తెలియదు, ఎవడికే లేదు, వాళ్ళకే వాళ్ళు రాపించుకునేవాళ్ళు. ఆ ధోరణి అంటే సెల్ఫ్ పబ్లిసిటీ ధోరణి ఇప్పటిది కాదు. అంటే నేను పుట్టక ముందు నుంచి వచ్చిందాము, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బాలీవుడ్ న్యూస్లు ఫాలో అవుతున్నా కాబట్టి నాకు ఓహో ఇలా రాయించుకుంటారా అని నిజం ఉండదు అందులో. ఇప్పుడు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ లో వాడు ఎవరున్నాడు, సుడిగాలి సుధీర్ కు రష్మికి లవ్ ఉంది అని ఫేక్, అది పబ్లిసిటీ కోసం. అలాంటిదే అక్కడ జరుగుతుంది బాలీవుడ్ లో. వాడు ఎవడన్నా కొంచెం కనుమరుగైపోతున్నాడు అంటే వాని మీద వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళ డబ్బులు ఇచ్చి ఇది పబ్లిసిటీ చేసుకుంటారు. అట్లా జరిగింది అంటే మంచి వార్తలు ఎవడు చూడు, ఇదే ఏదో జరిగిందంటారే అందరూ అటెన్షన్ ఇస్తారు. ఏం జరిగింది, ఓహో ఈయన పిల్లాన్ని వాడు పెట్టుకున్నాడా, ఆ హీరోయిన్ తో వీనికి సంబంధం ఉందా, ఇలాంటివే కదా ముందు. అదే ఆసక్తికరంగా చూస్తారు జనాల నాడి, తెలుసు కదా. అట్లా ఆ కోవలో ఇది కూడా సైఫ్ అలీ ఖాన్ హత్య జరిగిందేమో అనే అభిప్రాయానికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే జరిగిన పరిణామ క్రమాలని చూస్తే ఎలా పోలీసు ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తా, శత్రు దుర్భేద్యమైన సెక్యూరిటీ అది ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ మొత్తం వీడిదే, సైఫ్దే. అయితే వీడుండే ఫ్లోర్లు తప్ప మిగతా ఫ్లోర్లని వీని అనుయాయులకు, అంటే దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు కూడా సెక్యూరిటీ లాంటి వాళ్ళే, వాళ్ళందరికి ఇచ్చుకున్నాడు. వీళ్ళకు తెలియకుండా ఏమి జరగదు, చిన్న సీమ కూడా లోపలికి రాదు. సేఫ్టీకి వాళ్ళందరికి ఇచ్చుకున్నాడు అంటే అమ్ముకొని ఇతను సేఫ్టీగా ఉన్నాడు. మరి ఇంత ఒక రాజవంశీయుడు ప్రభుత్వానికి కడుతున్న అలాంటి ఒక రాజవంశీయుడు, ఒక హీరో, అంటే హీరో అంటే పెద్ద హీరో ఏం కాదు, మన రేంజ్ లో ఉంటారు కదా శ్రీకాంత్, వినోద్ కుమార్, ఆ తరహా హీరోనే, పెద్ద హీరో అయినా కూడా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళ భద్రత వాళ్ళకు ఉంటుంది కదా. ఆ భద్రత ఉన్నప్పుడు ఎంత, ఇప్పుడు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే ఒక చిన్న ఇది ఉందనుకో, మన ఇంటి చుట్టూ ఇప్పుడు సీసీ కెమెరాలు, విద్యుత్ లేకపోయినా పనిచేసే సీసీ కెమెరాలు, నెక్స్ట్ లెవెల్ కరెంటు ప్రవహించే ఫెన్సింగ్, ఇవి కాకుండా సెన్సార్లు, ఒక చిన్న సీతాకోక చిలకొచ్చి అటు ముట్టుకున్న కూడా అని అరిసే సెన్సార్లు. ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యన వీళ్ళకు తెలియని వ్యక్తి ఎలా వచ్చాడు లోపలికి అనేది పెద్ద ఫేక్. అది ఇప్పుడు తెలిసిన వ్యక్తి అంటున్నారు. చెప్పేది నువ్వు నెక్స్ట్ వస్తా. ఎలా వచ్చాడు లోపలికి? వాడు ఎప్పుడో సాయంత్రం వచ్చాడంట, తెల్లవారు 2 దాకా దాక్కొని ఉన్నాడంట, ఎవరికి కనపడకుండా
వాడికి అంటే వాడికి ముహూర్తం ఉంది 2 గంటలకు పోయి ఆ టైంలోనే పోయి చోరీ చేయాలనే ఇది లేదుగా. లేదు. అదే నమ్మతగని వార్త, అది అవును. నమ్మశక్యంగానే వార్త. ఆ, అసలు ఆ వార్త చూసినప్పుడే అనిపించింది వాడెప్పుడో సాయంత్రం 4ంటికి వచ్చి 2 దాకా ముహూర్తం చూసుకొని పోయి చేస్తాడా, చోరీ చేస్తాడా. వాడు డబ్బులు తీసుకోలేదంట, ఏం వస్తువులు తీసుకోలేదంట, పొడిచి వచ్చాడంట. పొడిచి వచ్చాడంట. వీనికి ముందు ఇంట్లో పని వాళ్ళకి గాయాలైంది, అదొక వార్త. మరి వాళ్ళని ఎంతవరకు చూపించలేదుగా, ఎవరు చూపించలేదు, ఒక సైఫ్ అలీ ఖాన్ మాత్రమే చూపిస్తున్నారు. ఇది కాకుండా ఇంకొక వార్త వచ్చింది, ఈయన ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయితో సెక్సువల్ రిలేషన్ ఉంది, పని మనిషితోనే. సో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి పొడిచిండు. వాడు ఇక్కడ కాదు, మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిండు. బంగ్లాదేశ్. ఇప్పుడు మనిషిని చంపడం అనేది చాలా ఈజీ మెథడ్. ఇప్పుడుండే అన్ని వాటిల్లో మనిషిని చంపడం అనే అంత ఈజీ ఏది లేదు. అబ్రహాం లింకన్ అమెరికన్ అధ్యక్షుడు అప్పుడు సైలెన్సర్ పెట్టి షూట్ చేస్తే ఇప్పటికి తెలుసుకోవడం లేదు ఎవరు చంపినారని. ఇప్పటికి తెలియదు అబ్రహాం లింకన్ ఎవరు చంపిండు అనేది, ఇంతకాలమైంది. అట్లాంటి నేరము రుజువు కాని కేసులు చాలా ఉన్నాయి. చంపిన తర్వాత ఏముంటది, వాడు ప్రాణం ఏమైన తర్వాత పోయినా కూడా గట్ట పోయినలే అని గబ్బుకుంటే ఇది కూడా ఉంటుంది. ఎందుకు దాన్ని చదువుకోవడం అని. దాన్ని ఇక్కడ ఈ దీంట్లో రకరకాల వార్తలు వచ్చినాయి. ఒక ఆయన అయితే మన యూట్యూబర్, తెలుగు యూట్యూబర్ ఏం చెప్పాడు, కత్తి ఇంతలో దిగి ముక్క దిగిందంట, ఈయన పోయి పడిపించినట్టున్నాడు. ముక్కిరిగినాక బతుకుతాడు ఆయన. అది స్పైనల్ కార్డ్లో ఇరుక్కుంటే దాన్ని తొలగించారు. ఇంత పెద్ద కాట్లు పడ్డాయి, 6 సార్లు గీట్లు పడ్డాయి. అంతా ప్రజలను తప్పుదోవ పట్టడానికి. అవును, ఆయన ఇలా చెప్పారు. వాళ్ళకు సోర్స్ ఏంది, ఆయన కూడా పాపం చూడలేదు అనుకున్నాం, చూడలేదు. నేషనల్ మీడియాలో వచ్చే కథనాలు, నేషనల్ మీడియాలో వాళ్ళు ఏది ప్రసారం చేస్తే వచ్చి ఒక యాంకర్ వచ్చి హిందీలో చెప్తుంటుంది, ఇట్లా జరిగింది నీ కోతలు పడ్డాయి, నీ గీతలు పడ్డాయి, ఇట్లా తీసుకెళ్లారు. దీంట్లో మళ్ళీ ఒక చిన్న వివాదం. అంత పెద్ద హీరో పక్కన పెట్టు, నటుడు పక్కన పెట్టు, వాడు బేసికల్గా ధనవంతుడు, రాజు కుటుంబీకుడు. వాడికి ఎన్ని కార్లు ఉంటాయి, ఎంతమంది డ్రైవర్లు ఉంటారు, నైట్ షిఫ్ట్ చేసే డ్రైవర్లు ఉంటారు, డే షిఫ్ట్ చేసే డ్రైవర్లు ఉంటారు, దాసీలు ఉంటారు, వాచ్మెన్లు 8 గంటల కాకుండా 6 గంటకు మారే వాచ్మెన్లు కూడా ఉంటారు. ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యన వాడిని ఆటో ఎందుకు ఇచ్చుకుని పోయిండు? అసలు ఆటోలో పోతున్నా సార్ వాడు, నాకు అర్థం కాదు. ఆటోలో ఎట్టపోతారు, ఆటోలో ఎక్కించుకుని పోయిండు. సరే, ఆటోలో ఎందుకు ఎక్కించుకుని పోయిండు అని అంటే ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. ఆటో అయినా కార్ అయినా ట్రాఫిక్ సిగ్నల్ ఇచ్చి పడాల్సిందే కదా. ఏది తెల్లర 2 గంటలకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఓహో, మధ్యాహ్నం అనుకున్నారేమో మరి. రాత్రి 2:30కు ట్రాఫిక్ ఉంటుందని ఒకటి ప్రశ్న. ఈ టైంలో ఆటోలో ఎందుకు పోయిండు అంటే ఇంకొక ఆయన వచ్చి సమర్థించాడు, ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఆటోలో అయితే తొందరగా పోవచ్చు, కార్ అయితే ఇబ్బంది పడుతుంది. ఎంత ఫేక్ వార్తలు, ఎన్ని జనాలను తప్పుదోవ పట్టించే వార్తలు. దేంతో కూడా నిజం అనేది పిసరంతా కూడా నిజం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది వినాలి మనం, అంతే. ఇప్పుడు మీడియాను కూడా మేనేజ్ చేస్తారు. అతని కుటుంబ వ్యవహారాలు లేవు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కుటుంబం అనే తర్వాత 7 సమస్యలు వాడుకుంటాయి. అలాంటిది ఏదో ఉండి జనాన్ని తప్పుదోవ పట్టించడం ఉన్నది సరైనది కాదు. అది మీడియా పర్సన్స్ కానీ పోలీసులు కానీ. ఇక్కడ ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుతుంది, పోలీసు వ్యవస్థ. ఇవాళ రేపు పోలీసు వ్యవస్థ ఎట్లా ఉందంటే ఏ మనిషికి స్వేచ్ఛ లేదు. నువ్వు పాస్ పోసుకుంటున్నా కూడా అది రికార్డ్ అయింది పైన శాటిలైట్. అంత ఎంత నేరం చేసిన వల్ల ఒక నిమిషాల్లో పట్టుకుంటారు. ఈ సీసీ కెమెరాలు కానీ ఈ శాటిలైట్ కానీ ఎక్కడెక్కడంతా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. టక్కన అప్పుడు కొడతానే, నువ్వు ఫోన్ చేయి ఎవరికన్నా, రాంగ్ కాల్ చేయి, నిన్ను 5 నిమిషాలు వచ్చి పట్టుకుంటారు. అంత వ్యవస్థ పటిష్టంగా ఉండి, ఇది గూగుల్ అవుట్ అని ఒకటి ఇచ్చింది యాప్, అది దాని నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు. ఇంత పటిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ సమయంలో కూడా పోలీసులు ఎందుకు ఇన్ని పిట్ట కథలు చెప్తున్నారో అర్థం కాని విషయం. సార్, ఇది ఇంకా ఎన్ని చెప్తారో. ఇప్పుడేమొచ్చింది, ఇంత ఫేక్ అని వచ్చింది. రేపేమొస్తుంది, ఒకడైతే వాడి భార్యనే కత్తితో పొడిచిపోయింది అంటారు. మీడియా మీద నమ్మకం పోతుంది ఇవన్నీ వార్తలు వస్తూ ఉంటాయి. అసలు నిజమా అబద్ధమా, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది అర్థం కావడం లేదు. కొన్ని రోజులకు అసలు
ఈ మీడియాను ఎవరు చూడరు, అవును. ఇంత ఫేక్ వార్తలు. ఎస్ సార్. ఇప్పటికే నిన్న ఎవరో రిలీజ్ చేశారు, గూగుల్ వాడు యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు ఆయన పెళ్ళాం ఎవరో తెలిస్తే మీరు షాక్ గురవుతారు, ఇట్లా ఉంటాయి. అవును. వాడి పెళ్ళాం ఎవరో తెలిస్తే మనం ఎందుకు షాక్ గురవుతాం? అది ఇట్లాంటి లోపల ఏముండదు దానికి సంబంధించిన వాడేదో 4 వాగులు వాగుతాడు, అది చూసేదాకా రేటింగ్ కోసం అని. అవును. ఇలాంటి థంబ్నైల్స్ పెడితే ఎలాంటి యూట్యూబ్ ఛానల్ అయినా కూడా మేము బ్యాన్ చేస్తామని ఒక వార్త వచ్చేసింది. ఇది మంచి పరిణామం. అవును. ఏది కూడా అతి మంచిది కాదు. అవును సార్. మీ రేటింగ్ కోసం అని ఏదంటే అది థంబ్నైల్ లోపల విషయం ఏదైతే ఉందో దానికి అనుసంధానమైంది, దాన్ని చదివించుకునేటట్టు పెట్టారు థంబ్నైల్. దానికి సంబంధం లేదు ఎట్లా పెడుతున్నాను. కాబట్టి ఇలాంటి ఫేక్ వార్తలు ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో సోషల్ మీడియా నమ్మరు. ఓకే. ఇవన్నీ జరగవు. సైఫ్ అలీ ఖాన్ విషయంలో ఏం జరిగిందో అతనికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఓకే సార్. మనమన్నా ఊహాకథనం. ఇప్పుడు ఆమెను కుక్కర్లో ఉడకబెట్టిండు, దానికోసం కొన్ని ఎముకలు కరగడం కోసం రసాయనాలు ఇచ్చిండు, బయటికి వాసన పోకుండా ఆయన్ని దిగ్బంధం చేశాడు అని ఎట్లా చెప్తున్నాము. ఆఖరు మళ్ళీ వేసిండు, అసలు హత్య జరిగిందా లేదా, మిస్సింగా ఎక్కడుంది మాధవి అని. ఇదంతా మనం నమ్మకం పోగొట్టుకోవడమే. ఓకే సార్. ఈ వార్త చెప్పాడు. ఓకే. ఇప్పుడు నువ్వు ఉండవు, నేను ఉండవు, ఏదో మాట్లాడాము. మాడితే దాంట్లో పారదర్శకత లేనప్పుడు ఎవడు చూస్తాడు? నెక్స్ట్ వీడియో ఎవడు చూడు. అంతే. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ విషయంలో కూడా జరిగింది అదే. రోజుకో కథనం బయటకు వస్తుంది. అసలు కథనం ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఓకే సార్. ఒకవేళ తెలియచ్చు, తెలియకపోవచ్చు, అది ఆ వార్త దీనికంటే పెద్ద వార్త వచ్చింది అనుకో, అది సమాధి కావచ్చు. అవును సార్. ఇది విషయం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.